నువ్వు సరి చేసుకోకుండా నువ్వు తీసుకోవడం వ్యర్థమే. ఈనాడు దేవుడు లేకపోతే ఎవరుంటారు? ఈనాడు దేవుడికి స్థానం లేదు. ఈరోజు వస్తున్నారు, సంఘాలకు వస్తున్నారు, సంఘాల్లో కూర్చుంటున్నారు, నాకు అధికారం కావాలి, నాకు ఈ పదవి కావాలి, నాకు ఇది కావాలి, ఇవే జీవితం సరిపోతుంది. కానీ ప్రభువా, నా ద్వారా నీ పని ఏమన్నా చేయాలనుందా? ఈ మిగిలిన జీవితంలో నేనేమన్నా నీ కోసం చేయాలా ప్రభా? మరి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా గొర్రెల మేపు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా సంఘాన్ని కాయి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా ప్రజల క్షేమాన్ని చూడు. ఈరోజు క్షేమం లేదు. మన హృదయంలో వ్యర్థమైంది పెట్టుకుంటే అంతా నష్టపోతాం. ఆకాను చేసిన పాపం కుటుంబం రాళ్లతో కొట్టబడింది. ఈరోజు నువ్వు అనుకుంటాం మనం చేసే చిన్న పాపం తరతరాల బిడ్డల మీదకి వెళ్తూ ఉంటుంది. మనం అనుకుంటాం నేను చేసాను, అయిపోయింది, ఏం లేదు. ఈరోజు దావీదు చేసిన పాపమే శాపంగా మరి వరుసగా స్టార్ట్ అయింది, అందరికి కొట్టుకుంటూ వచ్చింది. ఈనాడు ఎంతమంది లేరు, పిల్లలు తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డల మీదకి రావట్లేదా? మీరు చేసే చిన్నవి ఈరోజు సంఘాల్లో చూస్తుంటే ఇవి చేసే అధికారం కోసం కొట్టుకుంటున్నారు, వాటి కోసం వీటి కోసం. నాది నడవాలా, అరే ఈ రాత్రి ప్రాణం పోతే వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణం పోతే ఇదంతా ఎవరిది? ఇదంతా ఎవరిదమ్మా? ఈ రాత్రి నా ప్రాణం, ఇప్పుడు నేను ఇక్కడున్నా, ఇక్కడికిక్కడ నేను చచ్చిపోతే ఎవరిది ఇది? దీనికోసం కొట్టుకుంటున్నాడు. ఆల్రెడీ దేవుడు శిక్షించాడు, ఆల్రెడీ దేవుడు శాపాన్ని తీసుకొచ్చాడు, ఆల్రెడీ దేవుడు కొడతానే ఉన్నాడు. అయినా సరైనా మనకు బుద్ధి రావట్లేదు. మారు మనసు పొందు.